అందరికీ నమస్కారం అండి. 2 వెరైటీ వంటకాలు తయారీ విధానం చూపిస్తానండి. పెసలతో మజ్జిగ పులుసు లేదా కడి, మరొకటి చింతపండు రసంలో ఉడికించి చేసుకున్న గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉన్నాయండి. చూడగానే నోట్లో నీళ్ళూరే ఈ పెసలతోటి చేసుకున్న మజ్జిగ పులుసు, అలానే చింతపండు రసంలో ఉడికించి చేసుకున్న గుత్తి వంకాయ కూర సూపర్ అంటే సూపర్ అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ 2 వంటకాల తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు పెసల్ని ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి దానిలో కావలసినంత నీరు వేసి నానపెట్టుకుందాం. ఇలా నానిన పెసల్ని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దానిలో వేసి 1 టీ స్పూన్ నెయ్యి, అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు 2 కప్పుల పుల్లటి పెరుగులో ఒక 2 టేబుల్ స్పూన్లు ముద్దగా చేసుకున్న శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా బీటర్తో బీట్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేడైన తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా వేగిన దానిలో కలిపి పెట్టుకున్న మజ్జిగ పులుసు, మరో 2 గ్లాసుల నీరు వేసి హై ఫ్లేమ్ మీద మరిగించుకుందాం. కలుపుతూ ఉండండి, లేకపోతే శనగపిండి వేసిన కారణం వల్ల అడుగంటుద్ది. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకుని ఫ్లేమ్ని మీడియం చేసుకుని దానిలో ఉడికించిన పెసలన్నీ కలిపి మరొక 3 నిమిషాల పాటు మరిగించుకుందాం. ఇలా మరుగుతున్న మజ్జిగ పులుసులో పెసలు తేలి భలేగున్నాయండి. ఇలా తయారైన మజ్జిగ పులుసుని స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చితోటి మరొక స్పూన్ నెయ్యి వేసి తాలింపు పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు రుచికరమైన గుత్తి వంకాయ కూర తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. 1 అర కేజీ మంచి లేత గుత్తి వంకాయలు తీసుకుని వాటి కాడలు పొడుగుగా ఉన్నాయి కనుక నేను కట్ చేశానండి. శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాం కనుక ఇప్పుడు ఒక కడాయిలో 1 గ్లాసు నీరు వేసి దానిలో 1 అర స్పూన్ ఉప్పు, 1 పావు స్పూన్ పసుపు వేసి ఒక చిన్న చింతపండు సైజ్ అంత నిమ్మకాయ నానపెట్టిన దాని రసం కొద్దిగా వేసుకుని వంకాయల్ని మధ్యకి 4 భాగాలుగా కట్ చేసి ఈ చింతపండు నీళ్ళల్లో వేసుకుందాం. ఇలా మొత్తం వంకాయలన్నిటినీ కట్ చేసి వేసిన తర్వాత ఒకసారి చింతపండు నీళ్ళల్లో మునిగేలాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికిన వంకాయల్ని ఒక గరిటెతో స్ట్రైనర్లో వేసి చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు గుత్తి వంకాయకి స్టఫ్ చేసుకుంటానికి మసాలాలకి కావలసిన పదార్థాలు చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో 1.5 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 పావు స్పూన్ నూనె వేసి పప్పులన్నీ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా వేగుతూ మంచి రంగులోకి మారిన ఈ పప్పుల్లో మరొక 8 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి వేసినందుకు చాలా రుచిగా ఉండి కమ్మగా ఉంది కూర. ఇలా బాగా జీడిపప్పు, పప్పులన్నిటి వేగిన తర్వాత వీటిని చల్లారడానికి ఒక ప్లేట్లో వేసి పక్కన ఉంచుకుందాము. 2 మీడియం సైజు చిన్న ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుందామండి. అలానే ఒక 8 వెల్లుల్లి రేఖలు, 1 ఇంచు అల్లాన్ని కూడా పొట్టు తీసి ముక్కలుగా చేసుకుని
వీటన్నిటిని అదే కడాయిలో మరొక 2 నిమిషాల పాటు వేయించుకుందాం హై ఫ్లేమ్ మీద. ఇలా బాగా వేగి మంచి గులాబీ రంగులోకి మారిన ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా చల్లారటానికి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దామండి. ఇప్పుడు చల్లారిన పప్పులు జీడిపప్పుని మెత్తటి పౌడర్ లాగా చేసుకున్న దానిలో మగ్గి చల్లారిన ఉల్లి, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ కారం, మనకి కావాలనుకుంటే కారం పెంచుకోండి. అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకుందాం. ఇలా తయారైన పేస్ట్ని చల్లారిన వంకాయల్లో స్టఫ్ చేసుకుందాం. ఇలా మొత్తం వంకాయలన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత నూనె అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని దానిలో స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటినీ సర్దుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు 2 వైపులు తిప్పుతూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా వేగి మంచి రంగులోకి మారిన వంకాయలు రెడీ అయిపోయినాయి. వీటన్నింటినీ ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఒక ప్లేట్లోకి వేడివేడి అన్నం, వడియాలు, గుత్తి వంకాయ కూర పెట్టుకొని తయారైన పెసల మజ్జిగ పులుసు కూడా వేసుకుని కలుపుకు తింటే ఉందండి, మాటల్లో చెప్పలేను. మీరు తప్పకుండా తయారు చేసుకుని రుచి చూడాల్సిందే. రకరకాలుగా మజ్జిగ పులుసు చేసుకుంటాం, కానీ ఇలా పెసలతో తక్కువ కదండి. ఈ పెసలతో చేసిన మజ్జిగ పులుసు, అలానే చింతపండు రసాలు ఉడికించి ఎక్కువ మసాలాలు లేని కమ్మటి గుత్తి వంకాయ కూర మీకు నచ్చిందనే అనుకుంటానండి. నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి ఒక కామెంట్ రాయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి.